చిదంబరం మీరు చెప్పండి, ఈ తీర్పుతో జగన్ రాజకీయంగా కూడా ప్లస్ పాయింట్ అవకాశం లేకపోలేదంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తల్లిని చలిని మోసం చేసి ఆస్తిని తీసుకోవడం, షేర్స్ తీసుకోవడం అన్న వ్యక్తుల దగ్గర నుంచి రాజకీయంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు అంటారు ఈ తీర్పుతో? ఖచ్చితంగా ప్లస్ పాయింట్. ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంటే 2024 ఎన్నికల సమయంలో కూడా ఏదైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి అంటే ఏపీసీసీ అధ్యక్షురాలుగా తను నియమించబడిన తర్వాత తను చేసే వ్యాఖ్యలు కానివ్వండి, తను చేసిన ఆరోపణలు కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టాన్ని చేకూర్చడంతో ఎప్పుడైతే ఎన్సీఎల్టీకి సంబంధించిన కేసు వివరాలు బయటకు వచ్చాయో ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్సీపీకి ధీటుగా ఓవైపు అంటే కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్దగా మాట్లాడలేదు కానీ బట్ టీడీపీ కానివ్వండి, టీడీపీలో ఉన్న నాయకులందరూ కీలకంగా చెప్తే మాత్రము చంద్రబాబు నాయుడు కూడా దీని మీద మాట్లాడే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే తల్లికి చెల్లికి ఆస్తులను పంచడానికి ఇష్టం లేని వ్యక్తి ఇలా ప్రజాక్షేమం గురించి ఏం ఆలోచించగలుగుతారు, ప్రజల సంక్షేమం గురించి ఎలా ఆయన పాటుపడగలుగుతారు అని కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు మొత్తాన్ని అంటే నేను అదే మొదటి చెప్తున్నా. ఒకటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇష్యూ, ఒక కంపెనీలోకి సంబంధించిన ఒక ఏదైతే నిబంధన ఉందో నిబంధనని ఉల్లంఘించడం అన్నది మెయిన్ ఒక ఫ్యాక్టర్ అయితే, మరొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తిగా సర్వనాశనం చేయాలన్న ఆలోచనలోనే షర్మిల ఈ మొత్తం చర్యలకు పాల్పడింది. కేవలం ఆస్తి అనే ఉద్దేశమే ఉంటే నిజంగానే దాదాపుగా 200 కోట్ల రూపాయలు అప్పటికే షర్మిలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టుగా కూడా గతంలో కూడా ఆయన రాసిన లేఖలో కూడా. ఎందుకంటే ఆస్తులకు సంబంధించిన వరకు 2 రకాల ఆస్తులు, ఒకటి తన తండ్రి నుంచి లేదా తన తండ్రి ఆర్జించిన లేకపోతే తన ఏదైతే వంశపార్యపరంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన హక్కులు అందరికీ చెందుతాయి. కానీ నేను స్వార్జితంగా సంపాదించిన ఆస్తులు ఏవైతున్నాయో వాటిలో కేవలం నాకు, నా కుటుంబ సభ్యులకి అంటే ఖచ్చితంగా వైఎస్ భారతికి అలాగే తనకు సంబంధించిన 2 కూతుర్లకు మాత్రమే దీనికి సంబంధించిన ఆస్తులకు హక్కుదారులుగా మారుతారు. కానీ ఇక్కడ వైఎస్ విజయమ్మ కానివ్వండి, వైఎస్ షర్మిల గాని మొదటి నుంచి ఆరోపిస్తోంది తండ్రి బతుకుండంగా ఈ ఆస్తుల పంపకాలు జరగలేదు కాబట్టి ఈరోజు ఏ ఆస్తులు అవన్నీ కూడా కుటుంబ ఆస్తుల కింద పరిగణించాల్సిందే. కుటుంబ ఆస్తుల కింద పరిగణించిన తర్వాత అందరికీ అంటే 4 మొత్తము మనవలు ఉన్నారు కాబట్టి అంటే ఇటు వైఎస్ షర్మిలకి 2 పిల్లలు, వైఎస్ జగన్కి 2 పిల్లలు కంటే ఆ మొత్తం ఆస్తి ఆ 4కి సమానంగా రావాల్సిందే. ఎందుకంటే అది స్వార్థితం నుంచి వచ్చినప్పుడు మనోళ్ళకి వస్తుంది కాబట్టి అలా ఏదైతే సెకండ్ జనరేషన్ ఉందో వాళ్ళకి రావాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇంటర్వెన్షన్ ఎందుకు అన్నదే వైఎస్ షర్మిల మాట్లాడుతూ వస్తుంది. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ కూడా నిజంగానే ఆమె ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసిన సందర్భంలో కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని నేను కుటుంబాన్ని కోరుకున్నాను, ఇలా ఆస్తుల కోసం రచ్చకెక్కడం బాలేదు అనే విషయంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేస్తున్నారనే విధంగా కూడా మాట్లాడడం. దాంట్లో మెన్షన్ చేసిన కొన్ని పాయింట్స్ ముఖ్యంగా ఇప్పటికైనా సీఎం సీట్ని అనుకున్నాడు అంటే రాజకీయంగా ఒక అచీవ్మెంట్ జరిగింది. ఆ తర్వాత రాజకీయ పార్టీ కాకుండా అతను ఆస్తులకు సంబంధించి కూడా చాలా వరకు ఆయన సంపాదించుకున్నారు కాబట్టి ఆ అవకాశం దొరకని షర్మిలకు న్యాయం చేయాలి అనే విధంగానే తనకు ఏదైతే బదలాయించాలని తలపించిన ఆ షేర్లు కానివ్వండి దానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఆమెకి ఏదైతే షర్మిలకు చెందేలాగా చర్యలు తీసుకోవాలన్నదే వైఎస్ విజయమ్మ చెప్పాలనే ప్రయత్నం చేసింది. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం ఇవాళ ఈ తీర్పు ద్వారా ఖచ్చితంగా మొదటిది సరే ఇది ఫైనల్ తీర్పు కాదు, వీళ్ళు పై కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా లోవర్ కోర్టులో వచ్చిన తీర్పులే పైన కూడా కంటిన్యూ అయ్యే అవకాశం దాదాపుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది పూర్తి స్థాయిలో కంపెనీ లాకు సంబంధించింది. ఎన్సీఎల్టీకి సంబంధించిన ఏదైతే ఉందో వాదనలు కానివ్వండి సుదీర్ఘంగా దాదాపుగా సంవత్సర కాలం పాటు జరిగే ఆల్మోస్ట్ 11 months దాకా ఈ ఇష్యూ మొత్తం జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతనే కంపెనీ లా యాక్ట్ ఏదైతే 2013లో సెక్షన్ 56 అన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో వైలేట్ అయింది. అందులో భాగంగానే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్న ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్కి అక్కడ వ్యాలిడిటీ వచ్చింది. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం కూడా మనము గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ ఇష్యూ జరగడానికన్నా ముందు ఈ మొత్తం షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి తన తల్లికి చెల్లెలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అవి అందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు అనే విధంగా కూడా ఆ లెటర్లో ఉంది. ఓపెన్ లెటర్ అవుతుందో ఓపెన్ లెటర్లో కూడా గతంలో నేను ఇచ్చాను కానీ ఆ తర్వాత నువ్వు నా ప్రత్యర్థులతో కలిసి నన్ను నాశనం చేయాలని రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆ ప్రేమ ఇప్పుడు నా దగ్గర లేదు, ఆ అభిమానం ఇప్పుడు నాకు నీ మీద లేదు అనే విధంగా చెప్పిన నేపథ్యంలో ఆ షేర్ల బదిలీ అనేది పూర్తిగా క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అది గిఫ్ట్ డీడ్గా తన తల్లికి ఇచ్చారు. ఎంఓయూ ద్వారా వాటిని బదిలీ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఆ ఎంఓయూ కానివ్వండి అలాగే ఆ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఆ షేర్లు మొత్తానికే రాకుండా అయిపోతాయన్న ఒక టెన్షన్లోనే తను నిర్ణయం తీసుకుందన్న విధంగా కూడా మాట్లాడారు. బట్ షర్మిల మాట్లాడుతోంది, విజయం మాట్లాడుతోంది మాత్రం ఇది ఉమ్మడి ఆస్తి, ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తి కాదు, ఇది మొత్తంగా కుటుంబం నుంచి వచ్చిన ఆస్తి. నా తండ్రి బతుకున్నప్పుడు ఈ ఆస్తుల విభజన జరగలేదు కాబట్టి తండ్రి చనిపోయిన తర్వాత ఏవైతే ఈ కుటుంబ ఆస్తులుగా ఉన్నాయో లేకపోతే ఈ కుటుంబ పరిధిలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులు అవుతాయి కాబట్టి వాటిని ఈక్వల్గా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే, తద్వారా నాకు ఇవి ఇవ్వాల్సిందే అనేది తను చెప్పే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రకారం చూస్తే మాత్రం ఓ విధంగా అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు కానివ్వండి ఆరోపణలు కానివ్వండి వాళ్ళ సమాధానం చెప్పడానికి ఈ ఎన్సీఎల్టీ తీర్పు అన్నదైతే పనికి వస్తుంది. కానీ ఫైనల్గా అంటే పూర్తి తీర్పు సారాంశం కూడా రావాల్సి ఉంటుంది. అందులో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, కేవలము వాటిని అంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న యథాస్థితిని కొనసాగించాలి అని చెప్తున్న నేపథ్యంలో ఇంకేమైనా కీలకమైన పాయింట్స్ అక్కడ ఏమైనా వస్తాయనేది కూడా మనము చెక్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే చిదంబరం, మీరు హోల్డ్లో ఉండండి.
తన సోదరి షర్మిల తల్లి విజయం అక్రమంగా షేర్లను బదిలీ చేశారంటూ కొన్నాళ్ల క్రిందట జగన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ బదలాయింపును రద్దు చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలైతే వినిపించారు. ముందస్తు ఒప్పందం మేరకే షేర్ల బదిలీ జరిగిందని షర్మిల, విజయమ్మ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదన ముగించిన ఎన్సీఎల్టీ ఇవాళ తీర్పునైతే వెలువరించింది. జగన్ వాదనతో ఏకీభవించింది. షేర్ల బదిలీ అక్రమేనని తేల్చి చెప్పింది. ఇక అదే విధంగా నిజానికి ఈ కేసు విషయమై కొన్ని మీడియా సంస్థలు అడ్డుగోలుగా ప్రచారం చేశాయి. సొంత తల్లి నుంచి ఆస్తిని గుంజుకున్నారంటూ కూడా కొన్ని మీడియా సంస్థలైతే జగన్ పై దుమ్మెత్తిపోశాయి. అసలు అతను కొడుకేనా అని విమర్శలు కూడా గుప్పించాయి. కోర్టు తీర్పు తర్వాత సదరు మీడియా సంస్థలు ఏం చెబుతాయో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ కేసు విషయంలో కొన్ని ఛానళ్లు అడ్డుగోలుగా అయితే ప్రవర్తించాయి. పదే పదే కథనాలు ప్రసారం చేసి ఆయన ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీశాయి. అయినప్పటికీ జగన్ ఏం స్పందించలేదు. తాను నమ్మింది చేస్తుంది నిజమని నమ్మి న్యాయ పోరాటం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను గిఫ్ట్ గా ఇచ్చిన షేర్లను తన ప్రమేయం లేకుండా మార్చుకున్నారంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన వాదనలు బలంగా వినిపించారు. ఇక ఆ న్యాయ పోరాటం అయితే ఇప్పుడు ఫలించింది. రైట్ చిదంబర్, చెప్పండి, కోర్టు షేర్స్ యథాస్థితిలో ఉంచాలి అన్న తీర్పు అంటే దాని అర్థం ఏమనుకోవచ్చు అంటారు చిదంబర్? అయితే ఇప్పుడు దీంట్లో ఒకసారి ఓవరాల్ గా మనం అసలు కంపెనీ అనేది ఎలా ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించిన షేర్లకు సంబంధించిన బదలాయింపులు అవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూస్తాం. ఎవరైనా ఒక కంపెనీని స్థాపించాలి అనుకున్నప్పుడు ఆ కంపెనీని స్థాపించే క్రమంలో ఎంఓఎం అంటే మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి, మెమర్ ఆఫ్ ఆర్టికల్స్ అని చెప్పేసి ఆ రెండింటిని వాళ్ళు పెట్టుకొని దాని ద్వారా ఒక కంపెనీని ఫ్లోట్ చేస్తారు. ఆ కంపెనీని ఫ్లోట్ చేసే క్రమంలో ఈ కంపెనీకి సంబంధించిన పేడప్ క్యాపిటల్ ఎంత, దీంట్లో ఎవరి భాగం ఎంత, ఎవరి భాగానికి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు, దాని ద్వారా వాళ్ళకి సంక్రమించే హక్కులు ఏంటి, వాళ్ళకి సంక్రమించే ఆబ్లిగేషన్స్ ఏంటి. ఎందుకంటే కొన్ని దానిలో కేవలం లాభాలు మాత్రమే ఆర్జించేలాగా కొంతమందికి వాటాలు ఇస్తారు, కొంతమందికి లాభాలతో పాటు నష్టాలు వచ్చినప్పుడు కూడా భరించాల్సిన అవసరం ఉండేలా కూడా ఈ వాటాల కేటాయింపు జరుగుతుంది. సో ఇక్కడ జరుగుతున్న పాయింట్లు ఏంటంటే కీలకమైన అంశము ఇది సరస్వతి పవర్ సంబంధించిన కంపెనీలో ఏవైతే అప్పటికే 48.89% సంబంధించిన షేర్ల బదలాయింపు అన్న దానికి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కానీ 51% అన్నది జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ భారతి చేతిలో ఉండడం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో వాళ్ళకి మెజారిటీ షేర్లు ఉండడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏదైతుందో అడ్వాంటేజ్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అన్నది షర్మిల చేసే ముఖ్యమైన ఆరోపణ. అందులో భాగంగానే ఆ 51% షేర్లు తనకి రావాలి అంటే ఏదైతే అప్పటికే గిఫ్టెడ్ గా తల్లికి ఇచ్చిన షేర్లు కాకుండా చెల్లెలకి ఇస్తానని చెప్పిన ఎంఓఏకి సంబంధించిన షేర్లను కూడా తల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి తద్వారా 51% కన్నా ఎక్కువ షేర్లు అన్నది తన చేతిలో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. తద్వారానే ఈ మొత్తం యాక్టివిటీకి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. సో అందులో జగన్మోహన్ రెడ్డి వాదిస్తూ వచ్చింది కూడా ఏంటంటే కేవలం ఈ షేర్లు అన్నది నేను అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తున్నాను కాబట్టి లాభాలు మాత్రమే వాళ్ళకి ఇవ్వబడతాయి, నష్టాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళకు ఉండదు, నష్టాలను వాళ్ళకు ఉండదు, కేవలం కంపెనీల భాగస్వాములుగా ఉంటారు, మొత్తం మేము కంపెనీ నడుపుతామనే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వైఎస్ భారతి గారిని చెప్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో సెక్షన్ 56 అలాగే 59 ప్రకారము ఒక కంపెనీలో బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో 51% కన్నా ఎక్కువ మంది ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ఒక రెజల్యూషన్ ద్వారా ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని బైలాస్ రాసుకుంటారు. ఆ బైలాస్ ప్రకారము 51% అంటే మెజారిటీ షేర్లు ఉన్న వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని మిగిలిన వాళ్ళు తప్పకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ కొద్దిమంది మాత్రం దాన్ని ఎక్కువ అందరి సూచన కానివ్వండి, అందరి కన్ఫర్మేషన్ అది కంపల్సరీ అని కూడా కొద్దిమంది పెట్టున్నారు. అయితే ఇక్కడ జరిగిన కారణం ఏంటంటే ఏదైతే గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చిన వాటిని తల్లి దగ్గర ఉంటే ఎంఓఏ ద్వారా సంక్రమించాల్సిన ఆస్తిని ఏదైతుందో దాన్ని తను డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసేసి విజయమ్మ పేరు మీద పెట్టే ప్రయత్నం చేయడం అనేది మొదటి పాయింట్. కీలకమైన అంశం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది జరిగే క్రమంలో అన్నకు కానివ్వండి, వదినకు కానివ్వండి ఎలాంటి సమాచారం లేదు. అంటే ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నాడు సార్ అన్న వదిన అన్న విషయం పక్కన పెడితే ఈ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న మరొక ఇద్దరు కీలకమైన వ్యక్తులు, అది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి, వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఆ షేర్లను అంటే 51% షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రయత్నం ఏది చేశారో దానికోసం అవసరమైన ఫార్మాట్ ప్రొసీజర్ ఏదో ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వలేదు. కాబట్టి ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా కనిపిస్తున్నాయి. రెండు ఆమె ఇంటెన్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇతనికి గిఫ్ట్ డేట్ కానివ్వండి లేకపోతే ఎంఓఏ కానీ క్యాన్సిల్ చేసుకునే కెపాసిటీ అనుకుంటుంది. అలాంటి నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు ఏంటంటే గతంలో ఏదైతే అంటే ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ జరగడానికన్నా ముందు ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిలో దీన్ని తీసుకెళ్లాలి అని. సో ఆ విధంగా చూసినప్పుడు ఏంటంటే ఏదైతే 48.89% ఏదైతే వైఎస్ విజయమ్మ పేరు మీద ఏవైతే ఉన్నాయో ఆ వైఎస్ విజయమ్మ పేరు మీద ఉన్న ఆస్తి అలానే ఉంటుంది, ఆ షేర్లు అలానే ఉంటాయి. 51% షేర్లు మాత్రము భారతీయ దగ్గర అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఒకవేళ ఈ సేల్ డేట్ కానివ్వండి ఆ ఎంఓఏ కానీ క్యాన్సిల్ చేశారంటే 100% షేర్స్ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో దీన్ని బట్టి చూస్తే మాత్రము యథాతథ స్థాయి అంటే మాత్రం ఈ ట్రాన్సాక్షన్ జరగడానికన్నా ముందు ఉన్న పరిస్థితికి వీటిని తీసుకెళ్లాలన్నదే ఇప్పుడు సంబంధించిన ఎన్సీఎల్టీకి సంబంధించిన తీర్పుగా అయితే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. పద్మ, అయితే చిదంబరం మొత్తంగా ఈ షేర్ల విలువ ఎంత ఉంటుంది అనుకోవచ్చు అంటారు?
అంటే ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 5,000 కోట్లకు పైగానే దీనికి సంబంధించిన షేర్ల విలువ ఉంటుంది అన్నది అయితే ఒకటి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో కూడా మెయిన్ కీలకమైన పాయింట్ కూడా ఇంత పెద్ద స్థాయిలో సరస్వతి పవర్ సంబంధించింది అంటే గతంలో ఏదైతే అటాచ్మెంట్ జరగడానికి ముందు కూడా దాని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అది పూర్తి స్థాయిలో ఒక డొల్ల కంపెనీ అని, దాంట్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదని. కానీ ఏదైతే ఈ మొత్తం పరిణామ క్రమంలో మాత్రం దాదాపుగా 5,000 కోట్లకు పైగా దాని కంపెనీ వాల్యూ ఉంటుంది. దాని ప్రకారం చూస్తే మాత్రం 5,000 కోట్లకు సంబంధించిన ఆస్తి వివాదంగానే దీన్ని చూడాలని కూడా కొంతమంది గతంలో వాళ్ళ వర్షన్ నిర్మించే ప్రయత్నం చేశారు. బట్ ఆస్తి విలువ అనే దానికన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పే పాయింట్స్ మాత్రం కీలకమైన పాయింట్స్. ముఖ్యమైనది తమ సమ్మతి లేకుండా, తమ అనుమతి లేకుండా షేర్ల ట్రాన్స్ఫర్ చేయడము. ఈ షేర్ల ట్రాన్స్ఫర్ జరిగే క్రమంలో వచ్చే ఏదైతే ఈక్వేషన్స్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ ని ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈ బెయిల్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆయన ఉల్లంఘించినట్టుగా ఒకవేళ భావిస్తే వెంటనే ఆయన వాళ్ళు వెళ్ళి సుప్రీంకోర్టులో ఈయన బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. అలా మూవ్ చేస్తే మాత్రం ఈయన మరొకసారి జైలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆస్తుల బదలాయింపు అన్నది ఒక అంశం అయితే, రాజకీయంగా నన్ను భూస్థాపితం చేయాలనే ఆలోచన విధానంతోనే వైఎస్ షర్మిల ఉంది. అందులో భాగంగానే 2024 ఎన్నికల్లో కూడా తను ఏ పార్టీని అయితే విభేదించి బయటకు వచ్చారో, ఏ పార్టీ అయితే తనను అవమానించిందని అప్పట్లో షర్మిల కూడా మాట్లాడారో, ఆ పార్టీకి ఇవాళ వెళ్ళి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇది ఏదైతే పదవి ఉందో ఆ పదవిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడడం కానివ్వండి, ఆయన ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడడం కానివ్వండి, తద్వారా తనకి రాజకీయంగా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఇంకాస్త డీపర్ చేయాలి, పూర్తిగా వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చేయాలి అంటే వైఎస్ షర్మిల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి బెయిల్ రద్దుకు సంబంధించిన ఒక కార్యాచరణలో భాగంగా, అందులో ముఖ్యంగా చెప్తే మాత్రం వైఎస్ షర్మిల అలాగే చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళు ఆ ఎల్లో పార్టీస్ అనే ఒక పేరుతో వాళ్ళందరూ కలిసి జరిపిన కుట్రగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి దీన్ని ఆరోపిస్తూ వస్తున్నారు. అదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా అంటే వాళ్ళ సోషల్ మీడియా త్రూ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిగిలిన మాధ్యమాల ద్వారా కూడా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం మొదటిది ఈ ఆస్తుల విలువ అన్నది ఒకటైతే, ముఖ్యమైనది మాత్రం అతని రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు తీసుకుంటున్న ఒక యాక్టివిటీగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఆరోపించారని చెప్పాలి. అంటే ఈ తీర్పుపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వెర్షన్ ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? ఎందుకంటే గతంలో చాలా ఈ కేసులకు సంబంధించి చాలా అవమానాలు ఎదుర్కోవడం జరిగింది, చాలా విమర్శలు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ తీర్పు, ఈ బెంచ్ ఇచ్చిన తీర్పు వల్ల ఈ శ్రేణుల వెర్షన్ ఏంటి? వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్గా మొదటి నుంచి చెప్తూనే వస్తుంది, న్యాయం మా వైపు ఉంది, న్యాయం ఫైనల్గా మాకే దక్కుతుంది. సో దానికి అనుగుణంగా ఏదైతే కోర్టులో జరుగుతున్న కేసులు కానివ్వండి, జరుగుతున్న వాదోపవాదాలు కానివ్వండి, అవన్నీ కూడా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే తీర్పు వస్తుందని వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇప్పుడు అదే నిజమైందన్న విషయం చెప్తున్నారు. ఇందులో కీలకమైన అంశాలు 2-3 చెప్తున్నారు. మొదటిది ఏదైతే అంటే షర్మిల ఒక చెల్లెలుగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్న తీరు వల్ల ఓవైపు పార్టీకి నష్టం జరుగుతుంది, ఒక అడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది, తమ అధినేతను ఇబ్బంది పెట్టేందుకు ఓవైపు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈమె కుట్రలు పడుతుంది అనే విషయాన్ని పటాపంచలు చేయడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనే విధంగా వైఎస్ఆర్సీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే అబద్ధపు ప్రచారాలు చేస్తుందో కేవలం ఈ ఆస్తులకు సంబంధించిన ఇష్యూనే కాకుండా మిగిలిన ఇష్యూస్ కూడా, ఎందుకంటే ఈ షేర్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన విషయం మాట్లాడేటప్పుడు చాలా పాయింట్స్ వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఇది కుటుంబ ఆస్తి అని కానివ్వండి, ఆ కుటుంబ ఆస్తిని పంపకాలు జరిపే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా వ్యవహరించాడని చెప్పడం కానివ్వండి, తల్లిని చెల్లిని రోడ్డు మీద తీసుకొచ్చారని మాట్లాడే మాటలు కానివ్వండి, ఇవన్నీ మాటలకి ఇవాళ సమాధానంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఈ తీర్పును చూపించే అవకాశాన్ని ఖచ్చితంగా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా దీని మీద గట్టిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొదటిది ఆస్తులకు సంబంధించిన ఇష్యూ కన్నా రాజకీయంగా జరుగుతున్న కుట్రలకు సంబంధించిన విషయాలని తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు మొదట్లో కూడా. ఎందుకంటే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన మొదట్లో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అఫీషియల్స్ కానివ్వండి, అంటే అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, అప్పుడు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది, చెల్లెల మీద ప్రేమ ఉంటే ఆ షేర్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి పెద్ద కష్టమైన పని కాదు, కానీ కేవలం రాజకీయ కుట్రల్లో భాగంగా తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలనే ఆలోచన ఏదైతే చేస్తున్నారో, ఆ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భాగంగానే మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో అవి ఇవాళ సక్సెస్ఫుల్గా అడ్డుకోవడానికి అవకాశం దొరికిందని చెప్తారు, నిజం గెలిచిందని చెప్తారు, తల్లి కానీ చెల్లి కానివ్వండి వాళ్ళు చేస్తున్న కుట్రల నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడ్డారని చెప్తారు. ఇవన్నీ చెప్పడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుందని మాత్రమే ఇవాళ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుందని చెప్పాలి. పద్మ, అంటే ఈ తీర్పుతో షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏమనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అటు కుటుంబ గొడవలు రాజకీయ గొడవలకి దారి తీశాయి. ఈ నేపథ్యం ఇంతవరకు షేర్ల గురించి కోర్టుకు వెళ్లేంత పరిస్థితి, ఒక కుటుంబ గొడవలకు సంబంధించి కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కాబట్టి అది రాజకీయాల మీద కూడా, తన రాజకీయ భవిష్యత్తు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? అయితే ఇక్కడ మనం 2 వర్షన్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో లేదా వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఇది వైఎస్ షర్మిలకు సంబంధించిన ఒక పెద్ద అంటే చెంపపెట్టు అనే తీర్పే దీన్ని అనేది వాళ్ళు మాట్లాడుతుంటే, షర్మిలకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఇది కేవలం ఆస్తులకు సంబంధించిన ఇష్యూనే తప్ప దీంట్లో రాజకీయ కోణం అన్నది అసలు లేదు. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులను లేదా
అన్న ఆ రోజు ఒకవేళ మేబీ ఉండొచ్చు, తను దీంట్లో కష్టపడి ఉండొచ్చు, కానీ బట్ ఆస్తి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది కుటుంబ ఆస్తి కాబట్టి ఆ కుటుంబ ఆస్తిని చెల్లెలకి పంచే క్రమంలో అన్న ఇలాంటి చర్యలు తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, కేసులు పెట్టడము, కోర్టులకు వెళ్ళడం అన్నది సరైన పద్ధతి కాదు అని వైఎస్ షర్మిలకు సంబంధించిన వ్యక్తులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఈ విధంగా చూస్తే మాత్రం రాజకీయంగా ఆమె పెద్దగా నష్టం జరగకపోవచ్చు అంటున్నారు. కానీ ఓవైపు ఇప్పటికే ఏపీసీసీ చీఫ్కు సంబంధించిన మార్పుపైన ఊహాగానాలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కిలి కృపారాణి మొన్న వెళ్ళి మల్లికార్జున ఖర్గేని కలిసిన నేపథ్యంలో ఆమెకి ఆ ఏపీసీసీ అధ్యక్షురాలు పదవి ఇచ్చే అవకాశం ఉంది అని కూడా కొన్ని ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటనను ఆధారంగా చేసుకొని ఓవైపు కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి ఎప్పుడు ఆబద్ధ శత్రులుగా వాళ్ళు ఎప్పుడు భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే సరే 2019 ఎన్నికల సమయంలో బయట నుంచి మద్దతు ఇచ్చినా సరే షర్మిలకు అన్నది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. నెగిటివ్ అయ్యే అవకాశంతో పాటు రాజకీయంగా, ఎందుకంటే ఇప్పుడు ఆమెను ఒకవేళ నిజంగానే ఏపీసీసీ పొజిషన్ నుంచి తీసేసా మరొక సామాన్య కార్యకర్తలాగా లేకపోతే నార్మల్ ఒక నాయకురాలుగా పనిచేయడం అన్నది చాలా కష్టమే సాధ్యమైన విషయం. ఎందుకంటే మనం తెలంగాణలో కూడా చూసాము, అప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమె చాలా క్లియర్గా ఒక రాష్ట్ర అధ్యక్షురాల పదవిలోనే ఆ పొజిషన్లోనే ఆమె మొత్తము కార్యక్రమాలు చేయడం కానివ్వండి, యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, యాక్టివిటీస్ చేసి బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి మిగిలిన పార్టీలను విమర్శించడం కానీ చేశారు. కానీ ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఉండే ఆ పొజిషన్ ఏదైతే ఉందో లేకపోతే ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అది ఆమెను ఒకవేళ పొజిషన్ నుంచి దింపేస్తే మాత్రం తను కంటిన్యూ అయ్యే అవకాశం ఏమాత్రం ఉంది అన్నది ఓవైపు ప్రశ్ననే. దీనికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి, ఎందుకంటే పీసీసీ చీఫ్గా తను ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కీలకమైన నేతలందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది. మనము దానికి సంబంధించి కూడా మన సమాచారం ఆ ప్రకారం ఇప్పటికే శైలజానాథ్ పార్టీలో జాయిన్ అవ్వడంతో పాటు మరికొద్దిమంది కీలకమైన నాయకులందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు అవసరమైన చర్యలు, ఆ కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం కన్నా వైఎస్ఆర్సీపీలోకి రావడం వల్ల ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక పాత్ర పోషించడానికి అడ్వాంటేజ్గా ఉంటుంది. విపక్షంలో ఇప్పుడు 11 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా దానికి సంబంధించిన ఒక ఏదైతే పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఒకవేళ సీనియర్లు తీసుకొని వస్తే లాభం జరుగుతుందని, ఒకవేళ అలా అనుకుంటే మాత్రం ఒకవేళ అలా సీనియర్లు అందరూ పార్టీకి దూరం అవ్వడము, ఇప్పుడు ఈ కేసును ఒకవేళ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒకవేళ షర్మిల మీద ఏమైనా ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యేలాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తన రాజకీయంగా కూడా తనకి దెబ్బ అని చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అలా ఆలోచించకుండా అది కేవలం వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయంగా మాత్రమే భావిస్తే మాత్రం షర్మిల అలాగే కంటిన్యూ అవుతారు. తనకు సంబంధించిన రాజకీయానికి సంబంధించిన పెద్దగా నష్టం జరిగే అవకాశం అయితే లేదు. బట్ ఖచ్చితంగా ఎవరో ఒకరు దీని మీద ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే మొదటి నుంచి తను చెప్తోంది మాత్రం ఇది కుటుంబ ఆస్తిని అన్న ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేస్తున్నాడు, అన్న మమ్మల్ని కుట్ర చేస్తున్నారు, మా వెనకాల కుట్ర పన్నుతున్నారు, మమ్మల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, సంబంధం లేని విషయాల్లో మమ్మల్ని కలుపుతున్నారు, ఎల్లో మీడియా అనే పేరుతో కానివ్వండి లేకపోతే ఏదైతే పచ్చ పార్టీలు అనే పేరుతో టీడీపీ పార్టీతో మాకు సంబంధం లేని విషయాలన్నింటినీ అంటగట్టి ఇలా ప్రచారం చేసి నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసే ప్రయత్నము వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తుంది అని ఒకవేళ తను మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అది తనకు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. బట్ ఫైనల్గా చూస్తే మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమెకి ఆ ప్రశ్నలు ఎదురైనా లేకపోతే అలాంటి ఒక ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం ప్రజల్లోకి స్ట్రాంగ్గా వెళ్ళినా సరే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు పద్మ. అంటే ఒక వ్యక్తి అంటే రాజకీయంగా ఒకప్పుడు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాగా ఒక తల్లిపై పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ ఇప్పుడు తీర్పు వచ్చినా సరే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు. ఈ అంశానికి ఎస్పెషల్లీ మనం ఒక రాజకీయంగా కాకుండా ఒక కుటుంబ బంధాల పరంగా మనం చూసుకున్న ఒక తల్లిపై కొడుకు కేసు వేయడం, విజయం సాధించిన షేర్లకు సంబంధించి ప్రస్తుతానికైతే తీర్పు పాజిటివ్ గా వచ్చింది కాబట్టి సో ఇది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను తీసుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. అయితే ఇప్పుడు మనం సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటమికి కారణాలు వెతికే క్రమంలో కూడా వైఎస్ షర్మిల అనే ఫ్యాక్టర్ కూడా చాలా ఖచ్చితంగా పనిచేసింది అన్నది చాలా మంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే సొంత చెల్లె బయటకు వచ్చి గతంలో అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి అన్ని పార్టీల మీద వెళ్ళి ఒంటికాల మీద వాళ్ళ మీద ఆరోపణలు చేసిన అదే చెల్లెలు ఆ తర్వాత అన్న మీదనే ఆరోపణలు చేస్తూ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా చాలా మందిలో సొంత చెల్లెల్ని సరిగా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చూసుకుంటారు అనే విధంగా జనాల్లోకి అది వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా ఆమె యాక్టివిటీస్ పనిచేశాయని మనం చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు కేసు ఉందో కేసుకు సంబంధించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పాలి. అందులో ముఖ్యంగా ఏదైతే తనకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి డిస్కస్ చేసేటప్పుడు ఇది కేవలం ఆస్తులకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది రాజకీయాలకు సంబంధించిన ఇష్యూ. తన ప్రత్యర్థులతో అంటే ఏదైతే టీడీపీతో కానివ్వండి మిగిలిన పార్టీలతో కలిపి తనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు జరుగుతున్న కుట్రగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ శాతం తీసుకెళ్లాడు ప్రజల్లోకి తప్ప దాన్ని ఆస్తులకు సంబంధించిన పంపకాల్లో ఉన్న వ్యవహారంగా గానో లేకపోతే మిగిలిన దాంట్లో ఒక ఇష్యూగానో తను ఎక్కువగా దాన్ని ప్రొజెక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మనం చూస్తే గతంలో రాసిన లేఖలో కూడా చెల్లెలు ఖర్చుల కోసం దాదాపుగా 200 కోట్ల రూపాయలు నేను ఇచ్చాను అనే మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జనాల్లో ఒక పాజిటివ్ దృక్పథాన్ని క్రియేట్ చేస్తుందనే ఒక నమ్మకంతోనే మెన్షన్ చేశారు ఆ పాయింట్ని. ఇక సేల్ డీడ్ ద్వారా వాళ్ళకి సంక్రమించాలని భావించిన ఆ షేర్లు కానివ్వండి ఏదైతే ఎంఓఈ ద్వారా ఇవ్వాలనుకున్న షేర్లు కానివ్వండి అవన్నీ కూడా వేలాది కోట్ల రూపాయల వాల్యూ ఉన్నాయన్నది గతంలోనే మాట్లాడారు. వాటిని ఇవ్వడానికి నేను సుముఖంగా ఉన్నాను, కానీ
ఏదైతే రాజకీయ కుట్ర కోణంలో భాగంగా నా బెయిల్ రద్దు చేసి నన్ను రాజకీయంగా భూస్థాపితం చేయాలన్న ఆలోచనలు ఏదైతే షర్మిల చేశారో ఆ వ్యవహారానికి మాత్రమే తనకు వ్యతిరేకంగా విధంగా మాట్లాడారు. సో ఈ విధంగా చూసినప్పుడు ప్రజలు ఇవాళ ఈ విషయానికి సంబంధించి నేను అదే చెప్పినట్టు ఒకవేళ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనిలో ఏమీ తప్పు లేదు, చెల్లెలు మాత్రమే ఓవైపు అధికారం కోసం మరోవైపు ఆర్థికంగా బలపడడం కోసం ఒక కుట్రతో మాత్రం ఇదంతా చేసింది, ఆ కుట్రలు ఇవాళ బద్దలయ్యాయన్నది వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అదే సందర్భంలో ఎవరైతే వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వీళ్ళకి సుముఖంగా లేని వాళ్ళు మాత్రము చూసావా కోర్టు దాకా వెళ్ళి కూడా తన చెల్లెల్ది తల్లిది పరువు తీశారనే విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. సో ఏ విధంగా చూసినా సరే ఈ ఇష్యూ అన్నది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆస్తుల విషయాన్ని కాకుండా అక్కడ ఈ రాజకీయ కుట్రకోణం అనే అంశాన్ని ఎక్కువ శాతం ఆయన ప్రజెంట్ చేసే ప్రయత్నం కానివ్వండి, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి దాన్ని అదే కోణంలోనే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. పద్మ, అంటే న్యాయస్థానాల్లో వాదనలు జరుగుతూ ఉండగానే ఇలాగా కొన్ని మీడియా సంస్థలు జగన్ పై దుష్ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే దీన్ని మనము అంటే కొన్ని మీడియా సంస్థలు దానికన్నా ఏంటంటే చాలా క్లియర్గా మీడియా అన్నది ఎప్పుడైనా సరే ఒక పార్టీకి ప్రోగా ఒక పార్టీకి అగేన్స్ట్గా అన్నది వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొత్తం మీడియా మొత్తం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది అది యాంటీ గవర్నమెంట్గానే పనిచేస్తాయి, గవర్నమెంట్ జరిగే తప్పులొప్పులు కానివ్వండి వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాయని మనం మాట్లాడుతుంటాం. సో ఇక్కడ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే పార్టీకి వంతపాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మీడియా పాత్రను పోషిస్తున్నాం అనే పేరుతో మరొకసారి వాళ్ళ మీద విషం చిక్కడం ఏదైతే ఉందో దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని సందర్భాల్లోనూ విమర్శిస్తూ వచ్చారు, వ్యతిరేకిస్తూ వచ్చారు. అన్ని మీటింగుల్లో కూడా దాని గురించి వాళ్ళ పేర్లతో సహా ఆ మీడియా హౌస్కి సంబంధించిన వాటి వివరాలతో సహా ఆయన విమర్శించే ప్రయత్నం చేశారు. సో ఒకవైపు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఏంటంటే ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు మీడియా ట్రయల్స్ చేయొద్దు అన్నది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఒక్కసారి తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మీద మీరు ఎలాంటి విశ్లేషణలనే చేయండి, కానీ న్యాయ వ్యవస్థను కించపరిచేలాగా లేదా న్యాయ వ్యవస్థను ఎన్ఫోర్స్ చేసేలాగా లేదా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఎలాంటి కమెంట్స్ చేయకూడదు అన్నది ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ కొద్దిమంది మాత్రం ఖచ్చితంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని తొక్కేశారనో వాళ్ళకి నష్టం చేశారనో అంతేకాకుండా ఇతరత్ర కారణాలు వీటన్నింటినీ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని భూతద్దంలో చూపి ఉన్న విషయాల్ని లేని విషయాల్ని ఆయనకు మాత్రమే వ్యతిరేకంగా చెప్పే ప్రయత్నం చేస్తాయన్నది అందరూ మాట్లాడుతున్నారు. సో ఈ ఇష్యూకి సంబంధించి కూడా అలానే జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఓవైపు జగన్మోహన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తున్నారు, వైఎస్ షర్మిల తన వాదనలు వినిపిస్తున్నారు. కోర్టు ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతలోపే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక అందులో భాగంగానే వాళ్ళని ఇవాళ రోడ్డు మీద తీసుకొచ్చి కోర్టులకు లాగుతున్నారనే విధంగా ఈ మీడియా హౌసెస్ కానివ్వండి, కొద్దిమంది విశ్లేషకులు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇవాళ వాళ్ళందరికీ ఇది ఒక చెంపపట్టు తీర్పులాగానే మారుతుంది. దీని తర్వాత వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళు దాన్ని ఎలా చూపిస్తారు. ఎందుకంటే నేను ఏదైతే నేను ముందుగానే చెప్పినట్టు ఫైనల్ ఆర్డర్ కాపీలో చాలా పాయింట్స్ ఉంటాయి. అందులో కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా ఉంటే ఫైనల్ వర్డిక్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న సరే దాంట్లో కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా వైఎస్ షర్మిలాకో లేకపోతే విజయమ్మకు కూడా పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్స్ని తీసుకొని వచ్చి తెరపైకి ఈ తీర్పు సారాంశాన్ని పూర్తిగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు అన్నది అయితే మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. పద్మ, ఓకే, తల్లి విజయంపై కొడుకు వైఎస్ జగన్ విజయం సాధించారు. వైఎస్ జగన్ కు అనుకూలంగా ఎన్సీఎల్టీ బెంచ్ తీర్పు ఇచ్చింది. విజయమ్మ ట్రాన్స్ఫర్ చేసుకున్న షేర్స్ ను తిరిగి యథాస్థితిలో ఉంచాలని ఆదేశించింది. సుదీర్ఘ బాధల తర్వాత 74,26,294 షేర్స్ జగన్ భార్య వైఎస్ భారతి పేరు మీద ఉన్న 40,50,000 షేర్స్, క్లాసిక్ రియాలిటీకి చెందిన 12 లక్షల షేర్స్ ను గిఫ్ట్ గా తన తల్లికి వైఎస్ జగన్ ఇచ్చారు. అయితే తన ప్రమేయం లేకుండా షేర్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకున్నారని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ బాధలు విన్న ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. చిదంబరం చెప్పండి, రాజకీయ పార్టీలకు అంటకాగుతూ కొన్ని మీడియా సంస్థలు స్వప్రయోజనాల కోసం కోర్టులను గౌరవించకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అదే నేను ఏదైతే చెప్తున్నానో మొదటి నుంచి కూడా ఏదైనా ఒక కేసు నడుస్తుంది లేదా ఏదైనా ఒక వివాదానికి సంబంధించిన ఆ డిస్కషన్ కోర్టులో జరుగుతుంది అన్నప్పుడు దానికి సంబంధించిన కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం మనము షేర్ చేయాలి తప్ప దాని మీద మనం ఓన్ ఒపీనియన్స్ చెప్పడం కానివ్వండి, ఆ తీర్పుని ప్రభావితం చేసేలాగా, ఆ సాక్షులను ప్రభావితం చేసేలాగా, ఆ సాక్ష్యాలను తప్పుదో పట్టించేలాగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నదే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా చెప్తుంది. మనకు సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా అదే విషయాన్ని చెప్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా కేసు నడుస్తుందంటే కేసుకు సంబంధించిన వివరాలని మాత్రం మీరు రిపోర్ట్ చేయండి, దాని మీద మీ ఒపీనియన్స్ కానివ్వండి, మీ అనాలిసిస్ కానీ చేయడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని. కానీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా, ఏ ఇలాంటి అంశాలు తెరపైకి వచ్చినా, అందులో ముఖ్యంగా న్యాయస్థానంలో ఉన్నా సరే వీళ్ళకి సంబంధించిన మీడియా ట్రయల్స్ అన్నవి ఎప్పటికప్పుడు ఛానల్ మీదలో చేసేస్తూనే ఉంటారు. అది ఏంటి, ఎక్కడి నుంచి దాని ఆరిజిన్ ఏంటనే దానికన్నా ముఖ్యంగా వీళ్ళే శిక్షలు చెప్పేస్తారు, వీళ్ళే శిక్షలు వేసేస్తారు. ఒకవేళ ఆ శిక్షలు వేయని క్రమంలో ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో ఆ న్యాయమూర్తులు వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు ఏవైతే వాటికి వాళ్ళని అన్వయిస్తూ కూడా చేస్తారు. మొన్న మనం చూసాము హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్గా, అంటే ఎవరైతే హైకోర్టులో జస్టిస్గా ఉన్న ఆయననే డైరెక్ట్గా ఓపెన్గా చెప్పారు. ఎందుకు, ఏదైతే ఇప్పుడు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏదైనా తీర్పు వచ్చింది అనగానే వాళ్ళకు నా కులం గుర్తొస్తోంది, నేను ఇచ్చిన ఆదేశాలు, నేను ఇచ్చిన తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళకు ఒక కోణంగా అనిపిస్తోంది. సో ఫ్యూచర్లో తీసుకునే డెసిషన్స్ మీద కూడా ఇలానే ఉండబోయే పరిస్థితి ఉందని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులను తీర్పు దానికి సంబంధించిన బెంచ్ నుంచి పక్కగా తప్పుకోవడము అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని. ఈ సిచ్యువేషన్ ఏదో కేవలము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇష్యూల్లో ఇప్పుడు ఉన్నదే కాదు, గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సరహా ఘటనలు జరిగాయి. అప్పట్లో కూడా ఏదైనా సరే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఏదైనా తీర్పు వచ్చింది అనగానే దాన్ని వెంటనే వ్యవస్థను మేనేజ్ చేస్తున్న బాబు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే ఆ జడ్జిలు ఏదో ఆ తీర్పులు ఇచ్చినాయి అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడే నేపథ్యం మనం చూసాం. సో ఈ విధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే వాళ్ళకి అనుకూలంగా వచ్చిన తీర్పులనేమో అది న్యాయం గెలిచింది అని, వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పులేమో న్యాయం అమ్ముడుపోయింది అనే విధంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారిందని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే డైరెక్ట్గా హైకోర్టు సంబంధించిన సీజే ఆ మాట మాట్లాడుతున్నారు, జస్టిస్ అలాంటి మాటలు మాట్లాడారు అంటే ఆయన ఎంత బాధపడి ఉంటే అలాంటి మాటలు మాట్లాడుంటారు. సో ఈ నేపథ్యంలో మీడియా హౌసెస్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. కేవలం వచ్చిన తీర్పుల మీద మాత్రమే మీరు అభిప్రాయాలు చెప్పాలి కానీ న్యాయమూర్తుల మీద కానివ్వండి, ఆ న్యాయ సూత్రాల మీద కానివ్వండి ఎలాంటి కమెంట్స్ చేయకూడదు అన్నది. సో ఈ మీడియా హౌసెస్ మాత్రం అలా కాకుండా కేసు నడుస్తున్న నేపథ్యంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము లిక్కర్ కేసును ఒకసారి తీసుకున్నా సరే, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఆయనకు ఎంత శిక్ష పడుతుంది అన్ని ఈ రోజే చెప్పేస్తారు. ఇంకా అతని అరెస్ట్కి సంబంధించిన ఎలాంటి వివరణ లేదు, ఆయనకు సంబంధించిన ప్రమేయం ఉంది కానీ ఆధారాలు లేకపోతే మిగిలిన విషయాలన్నీ ఏం లేదు. కానీ ఇప్పటికే మీడియా ట్రయల్స్ అని స్టార్ట్ అయిపోయింది. ఓవైపు అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అరెస్ట్ మెమో కోసం దాఖలు చేసిన అవినాష్ రెడ్డి కానీ వీళ్ళందరి మీద కూడా అప్పుడు ఆల్రెడీ వాళ్ళు తీర్పులు ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ కేసు మీద కూడా ఎన్సీఎల్టీకి సంబంధించిన కేసు మీద కూడా అక్కడ మాట్లాడే క్రమంలో కూడా వాళ్ళు చెప్తోంది, వాళ్ళు చేసే ప్రయత్నం చేసింది ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా వ్యవహరిస్తున్న విధంగానే ఈ మీడియా హౌసెస్ మాట్లాడే ప్రయత్నం చేశాయి. తల్లిని చెల్లిని మోసం చేసి ఆస్తిని లాక్కున్నారనే విధంగానే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాయి. కోర్టు నుంచి ఇంకా తీర్పు రాకముందే వీళ్ళ తీర్పులు చెప్పేసి లేదు, అది ఆమె ఏదైతే కోర్టులో పిటిషన్ వేసిందో ఆ పిటిషనే అలవ్ అవుతుంది, ఆమెకు అనుకూలంగానే తీర్పు వస్తుంది,